మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు మనోహరం. చిన్న స్కిట్, దయచేసి అలా చేయకుండా, ఎందుకంటే చిన్నవాళ్ళకి కాదు అందరూ కూడా పెద్దవాళ్ళని వేస్తున్నాం కనుక అందరూ కూడా జాగ్రత్తగా చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. వంట పని నేనే చేయాలి, ఆ పెద్ద పని నేనే చూడాలి. అబ్బాబ్బాబ్బా చిచ్చి 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 ఎక్కేసిన 30 ఏళ్ళ నుంచి ఉంటే జీతం తక్కువ, జీతం తక్కువ. అబ్బాబ్బాబ్బా అయ్యి బాబాయ్ అది చేసి చేసి విసుగొచ్చేసింది. అయ్యి బాబాయ్ కాసేపు అలా పడుకుంటే ఏమైపోతుందో ప్రాణం. అమ్మో, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి. అవును, ఇంతకీ తెక్కుంది ఏం చేస్తుంది? పంకు, ఏ పంకు, అమ్మో ఇదేంటి ఇలా పడిపోయింది? ప్రతినా చచ్చిందా? బాబోయ్, నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, బ్రతికే ఉంది. ఏ పంకు, పంకు, అయ్యో బాబా అమ్మగారు 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 ఏంటంటే అమ్మగారు అయ్యో మొత్తం పనులన్నీ చేస్తానండి. వంట పని, ఆ ఇంటి పని, ఆ దొడ్డు పని, అన్ని పనులు చేస్తున్నావు గారు. చెప్తాను అమ్మగారు. ఈయన అమౌంట్ వేస్తా అన్నారు, ఇంకా వేయలేదండి. షాపింగ్కి వెళ్ళాలి. అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. పంకు, అమ్మగారు చెప్పండి అమ్మగారు. అయ్యగారు అమౌంట్ వేస్తా అన్నారే, షాపింగ్కి వెళ్ళాలి. అమ్మగారు షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి వెళ్తారు అమ్మగారు. అయ్యి బాబు లేకుండా కొట్టుచేరమంటారు. సారీ ఎన్నో పెట్టుకుంటారు కొట్టుచేర. నువ్వు నా దగ్గర 30 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నావు పంకు. అమ్మగారు నీకు 300 పెట్టి తీసేను. అవ్వా ఎంత చూడండి, 300 తీద్దామని 30 ఏళ్ళకి పని చేస్తుంటే ఏ 300 ఎక్కువ? చాలా కాదండి, 300 కాదండి అమ్మగారు. అమ్మగారు అయ్యగారు చదువు తగ్గితే ఉన్నాడు అమ్మగారు. అయ్యో అయ్యగారు రండి, అయ్యగారు అయ్యగారు ఏమో నా పని నేను చేసుకుంటాను బాబాయ్. బాబాయ్ ఎక్కడికి అంత దలుగుతున్నారు? మనం చేస్తున్నాం కదా. అవును, ఎందుకు పోయినాయండి? ప్రతి సంవత్సరం మనకే వస్తాయి కదా. బిజినెస్ వల్ల లాస్ అయింది. అదేంటండి అలా అయితే అలా? అమ్మాయి పెళ్లి చూస్తే దగ్గరగా ఉంది. అయ్యో ఏంటంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్ళికి అమౌంట్ ఎలాగా? అమౌంట్ చేస్తాను కానీ ఇంటి దగ్గరికి పెళ్లి పని తీసుకో, ముందు ఏదో రకంగా అమౌంట్ తీసుకో. అయ్యో ఏంటి ఇలా జరిగింది? అమ్మాయి పెళ్లి చూస్తేనేమో దగ్గరలో ఉంది, డబ్బులుగా ఎసయా నాకు హెల్ప్ చేయవా? ఏంటి ఇప్పుడు దాకా మా తబిలో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇలా పడిపోయింది. అమ్మగారు ఏంటే? అమ్మగారు ఏం చెప్పు. కాదండి, ఇప్పుడు దాకా మొగమేమో ఎలుగొచ్చేసింది, ఇప్పుడు ఏంటంటే అలా ఉన్నారు. నీకెందుకే? నీకు చెప్తే తీస్తావా అరుస్తావా? అయ్యి బాబా అలా కాదు అమ్మగారు, ఏమైందో చెప్పండి. అది కాదే పంకు, అమ్మగారు అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నామండి. ఇప్పుడేమో బిజినెస్ లో లాస్ వచ్చిందంట. అయ్యో మరి ఎలాగండి? ఈ అమౌంట్ ఎలాగంటే తెలియట్లేదే. అయ్యి బాబు అమ్మగారు సలహా అండి చెప్పే. మరి మీకు మంచి మంచి స్నేహితురాళ్ళు, డాక్టర్లు, ఈ యాక్టర్లు, సింగర్లు, వీళ్ళందరూ మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా అమ్మగారు. ఉన్నారే. ఒకసారి అమ్మ సహాయం అడిగి చెప్తారేమో అమ్మగారు, సహాయం చేస్తారేమో. బాగుందే, మంచి సలహా చెప్పావు. సరే, నేను వెళ్ళి వాళ్ళందరినీ పిలుస్తాను. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా సర్ది చక్కగా వంటలు చేసి పెట్టు, సరేనా? సలహా ఇచ్చినందుకు కూడా నేనే వంటలు చేయాలి. ఎంత బాగుందో. పంకు, అమ్మగారు ఎవరో దూరకుంటున్నారు చూడు. అమ్మగారు అంటున్నాను. అమ్మగారు అయ్యి బాబు అన్నాడు. అమ్మగారు అమ్మగారు అయ్యి బాబు తెల్ల కట్లయితే వచ్చింది. ఏ చోటు వచ్చేసారు. ఏసీ వచ్చారా? అమ్మగారు ఆగాగు, పిలుస్తా. పిలిచేయండి. ఏసీయా, రండి ఏసీయా. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసీయా. రండి, వచ్చి మొదటి స్థానంలో కూర్చోండి ఏసీయా. ఏసీయా మీరు కూర్చోండి, నాకు కొంచెం పని ఉంది, నేను వస్తాను. అయ్యి బాబు ఏ గారు అంత విధంగా చూసేస్తున్నారు. అయ్యో ఎంత జాగ్రత్త కూర్చేస్తున్నారు బాబు. నేను పని చేసుకోండి బాబు. అయ్యి బాబు బాబు
అయ్యో ఇబ్బంది. పంకు ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. అమ్మగారు అమ్మగారు అయ్యో బాబోయ్ బాబోయ్ అమ్మగారు 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 అయ్యో మొన్న చిన్న చిన్నలో ఆ చిన్నలో చేసేవారు అయ్యో వాళ్ళు వచ్చేసారండి బాబా హీరోయిన్ రాణి వచ్చిందా? వచ్చిందండి పిలుస్తా. అయ్యో పిల్లలు ఈ రోజు వచ్చారు బాబా ఇంట్లో. ఎలా ఉన్నావే? బాగున్నానే. చాలా థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. రారా వచ్చి రెండో స్థానంలో కూర్చో. ఏ ఆగా ఆగా ఆగా. అమ్మో ఇప్పుడు నేను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసై నువ్వు మాట్లాడుతావు. ఏసయ్యా మీరు రెండో స్థానంలో కూర్చోరా. రారాణి వచ్చి నువ్వు మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ పంకు అమ్మగారు నా అమ్మగారు ఫ్రెండ్ రాణి వచ్చింది. తనకి ఏం కావాలో చూసుకో. అయ్యో అమ్మగారు అమ్మగారు చూస్తాగండి అమ్మగారు. అయ్యో అమ్మగారు మీరు ఇంత అందంగా ఉంటారు కదా అమ్మగారు. ఎలాగంటే ఇంత అందంగా ఉంటాను మీకు కారణం అది కాదు అమ్మగారు. అమ్మగారు కొంచెం ముట్టుకొచ్చా అయ్యో ముట్టేసుకుంటాను అమ్మగారు ఇంకోసారి ముట్టుకొచ్చా అయ్యి బాబు ఇదేంటి మా ఇంట్లో మా కళ్ళతో బిడ్డంతా మీ మొక్కనే అమ్మగారు బిడ్డ చేసుకొచ్చారండి అమ్మగారు. అయ్యో రాణి ఏంటే ఏం మాట్లాడుతున్నావే? అది కాదు అమ్మగారు మన పొయ్యిలో ఉన్నప్పుడు అమ్మగారు మొక్కనే ఉంది ఏమనంటే ఏమో అంటున్నారు అమ్మగారు. నీకు తెలియదేవే నువ్వు బాగు. ఈ రాణి కొంచెం ఏమనుకోకే. చేసుకున్నారండి అమ్మగారు. విన్నారా? అది కాదమ్మగారు గుడి చేసుకున్నారు. అదే ఫౌండేషన్ అది వేసుకుంటేనే వాళ్ళ ముఖం మనం చూడగలం, లేదంటే చూడలేం. అది నీకు అర్థం అవుతుందిలే. అది లోన్ పై పని చూసుకోపో. నేను రాసుకుంటే ఈ రోజులా ఉంటాను. పంకు అమ్మగారు చూడే అనుకుంటున్నారు. అయ్యి బాబోయ్ అంటున్నాను అమ్మగారు. అయ్యి బాబోయ్ అమ్మగారు అయ్యి బాబోయ్ అమ్మగారు 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 అదే డాక్టర్ మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారు. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ. కనిపిస్తున్నావేంటి? అయ్యి బాబోయ్ హాయ్ డాక్టర్ గారు. ఫైన్ డాక్టర్ గారు. మీరు ఎలా ఉన్నారు? చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు పిలవగానే వచ్చినందుకు. అయ్యో పర్వాలేదు అనిత. రండి డాక్టర్ గారు వచ్చి మూడో స్థానంలో కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను డాక్టర్ని 5 సర్జరీలు చేస్తాను రోజుకి. అలాంటిది నన్ను 3వ స్థానంలో కూర్చోమంటారా? నాకు 2వ స్థానం ఇస్తే లేదంటే నేను వెళ్ళిపోతాను. ఏ ఆగాగాగు. అమ్మో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసైని అడుగుదాం. మాటి మాటికి ఏసైని అడిగితే ఏసై ఏమనుకుంటారు? పర్వాలేదులే మన ఏసే కదా ఏమీ అనుకోడు. ఏసయా రండి డాక్టర్ గారు వచ్చి రెండో స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ అనిత. పంకు డాక్టర్ గారు ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారు అంటున్నాను అమ్మగారు. అమ్మగారు చూస్తాను అమ్మగారు. అమ్మగారు నాకు డౌట్ ఉంది అమ్మగారు. అడుగు. మరి నాకేమో ప్రాబ్లం ఉంది అమ్మగారు. చెప్పు అయ్యి బాబా చెప్పేస్తారు అమ్మగారు. అమ్మగారు అమ్మగారు మరేమో పొద్దున ఇంత తింటాను అమ్మగారు, మధ్యాహ్నం ఇంత తింటాను అమ్మగారు, సాయంత్రం ఇంత తింటాను అమ్మగారు, అయినా ఆకలి చేస్తాను అమ్మగారు. అంటే అమ్మగారా ఇప్పుడు తినవలసిన ఫుడ్ని అప్పుడు తినాలి. వారం రోజులు సరిపడా ఫుడ్ అంతా ఇప్పుడే తినేస్తావేంటి? అయినా ఏంటి నీ పిచ్చి క్వశ్చన్స్? అనిత అనిత ఏంటి నీ పక్క మనిషి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ రాస్తుంది? ఏం మాట్లాడుతావే? ప్రాబ్లం చెప్తున్నా పెళ్ళి అడుగుతున్నాను అమ్మగారు. ఇదొకతే డాక్టర్ చూడగానే కొంత రోగాలను గుర్తొస్తాయి నీకు. లోన్పై పని చూసుకోపా. డాక్టర్ గారు మొత్తం రోగాలు గుర్తురాకి ఈ రోజు గుర్తొస్తా. పంకు ఎవరు డోర్ కొడుతున్నా చూడు. అయ్యి బాబా అమ్మగారు అమ్మగారు అంటున్నాను అమ్మగారు. అయ్యి బాబు అమ్మగారు 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 అయ్యి బాబు వచ్చారంతా చూడండి. ఏం చేసుకుంటాకే అయ్యి వాళ్ళు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చారా? వాళ్ళు వచ్చారండి బాబా. ఏ మనకి ఆవిడ వింటే మన ఇద్దరు జైల్లో వేస్తుంది. ఇదేంటి యాత్ర నిండేస్తారు కదండి ఎక్కేస్తారా? హాయ్ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను అనిత. ఎలా ఉన్నా? బాగున్నానండి. రండి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అమ్మగారు 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 అయ్యి బాబు వచ్చి నాలుగో స్థానంలో కూర్చోండి. అనిత నేను ఎన్ని మీటింగ్స్ ఎంత మినిస్టర్ దగ్గర నుంచి నేను అన్ని వదులుకొని వచ్చాను పిలవగానే. నేను 4వ స్థానంలో కూర్చోను, 3వ స్థానంలో కూర్చుంటాను. అలా అయితే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి ఆగండి ఆగండి. అమ్మో ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసై నువ్వు మాట్లాడుగుతాం. ఏసయా
రెండో ఎమ్మెల్యే గారు వచ్చి మూడో స్థానంలో కూర్చోండి. ఓకే అనిత, థ్యాంక్ యూ. పంకు ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. అయ్యి బాబు వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. థ్యాంక్ యూ పంకు. అయ్యి బాబు అమ్మగారు మరేమో 5 ఏళ్ళ నుంచో డౌట్ ఉండిపోయింది అమ్మగారు. చెప్పు మీరు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కానీ రారు. అది కాదు అమ్మారు, ఓటుకేమో 4 ఏళ్ళు అన్నారు అమ్మగారు. మరి 2 ఏళ్ళు ఇచ్చారు అమ్మగారు, 2 రూపాయలు ఇచ్చేస్తారా? అది ఏంటి పరువు తీసేలా ఉంది అక్కడ పిలిచి. అమ్మగారు అనిత, అనిత, నేను షాపింగ్ వెళ్తానండి. అనిత. అమ్మో నీ తింగకి మళ్ళీ ఏం చేసిందో. ఏంటి ఎమ్మెల్యే గారు? ఏంటి ఇది 2000 4000 అంటుంది ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు అమ్మగారు, మరి ఓటుకు 4 ఏళ్ళు అన్నారు. 2 ఏళ్ళు ఇచ్చారు, 2 ఏళ్ళు ఇమ్మన్నాడు అమ్మగారు. నేను షాపింగ్ ఒకటి, వెళ్తాను. ఎక్కడే మాట్లాడారు ఏం తెలియదు. లోనపై పని చూసుకోపా. నా డబ్బులు నాకు ఇస్తాకేంటి? పంకు అమ్మగారు ఎవరో వచ్చారు చూడు. అయ్యో వెళ్తాను అమ్మగారు. అమ్మగారు అయ్యి బాబోయ్ అమ్మగారు 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 చెప్పండి. మొన్న పాడతారు నీగా సినిమాల్లో పాడబడుతాడు టెంకర్ గారు. అయ్యో టెంకర్ గారు వచ్చారు అమ్మగారు. శిరీష వచ్చిందా? టెంకర్ గారు వచ్చారు అమ్మగారు. సింగరు టెంకర్ గారే. హాయ్ శిరీష, ఎలా ఉన్నావే? బాగున్నానే. పిల్లగాడు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయావే. ఫేస్బుక్ యూట్యూబ్ అంతా నీ మాటలే. నేను రోజు వింటున్నాను తెలుసా. అవునా, థ్యాంక్ యూ. రావే వచ్చి ఈ 5వ స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు అనిత నువ్వు? నేను నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని నువ్వు పిలవగానే రాస్తే నాకు 5వ స్థానం ఇస్తానంటావా? నాకు 4వ స్థానం అయితే ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆగు. అమ్మో ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసేలో మాట్లాడుదాం. ఏసయా రా శిరీష వచ్చి 4వ స్థానంలో కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. ఏ పంకు అమ్మగారు ఫ్రెండ్ శిరీష వచ్చి తనకి ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నాను అమ్మగారు. అమ్మగారు జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ పంకు. అమ్మగారు మిమ్మల్ని అడగొచ్చా? అడుగువే. మీరు ఎంత బాగా పాడపడతారు కదా అమ్మగారు. ఎలాగంటే బాగా సాధన చేయాలి. అయ్యో నేను సాధన చేస్తాను అమ్మగారు. సాధన చేస్తున్నావా రోజును? అవును అమ్మగారు. అవునా, అది పుట్టుకున్న రావాలి. అది బాగుంటుంది. అది కాదమ్మగారు, నేను మా ఊర్లో బాగా పాటలు పాడతాను అమ్మగారు. ఓ పాట పాడమంటారా? పాడు. అయ్యో పాడేస్తాను అమ్మగారు. నేను అమ్మగారు పాడేస్తాను. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, అప్పాలలో పాట బాబడమ్మగారు. అమ్మగారు మీ పని మనిషి ఏంటి పిచ్చి పిచ్చి పాటలు పాడేస్తుంది? నా చెవులకు రక్తం వచ్చేస్తుంది ఇక్కడ. తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించిందా? పిచ్చి పాటలు పాడుతుంది. అయ్యో మరి కదా. ఏంటే? అమ్మమ్మ మరి ఇంట్లో పాడాను కదా అమ్మగారు. ఆ పాట పాడితే అవునులే, రోజు పాడి నన్ను చంపుతున్నా కదా. అయ్యో. ఇంటికి వచ్చిన గెస్టుల దగ్గర కూడా పాడి నా పరువు తీయాలేంటి? అయ్యో. లోనపై నీ పని చూసుకో. ఏదో ఒక కలిసి సింగర్ అయిపోతుంది అమ్మగారు. పంకు ఎవరు వచ్చారు చూడు. అయ్యి బాబు ఎవరు వచ్చేసారు? అయ్యి బాబు అమ్మగారు వస్తారు. అమ్మగారు అదే అక్కడ చీపులు ఇక్కడ ముక్కలు అక్కడ మొత్తం ఉంటుంది చూడండి. ఆవిడ వచ్చారు. ఓ రియల్ ఎస్టేట్ రాజీ వచ్చిందా? వచ్చారు బాబా. బాబు పిలుస్తాను. హాయ్ రాజీ, ఎలా ఉన్నావు? హలో హలో, ఎరా ఆడ వచ్చి ఇంటికి ఒక ఆడికి అమ్మాయికి సాయంకాలం కూడా నాకు డబ్బులు ఫోన్ పే చేశాను. పిలిచినట్టు వచ్చేందుకు చాలా థ్యాంక్స్ ఏమి. రారా వచ్చి 6వ స్థానంలో కూర్చో. ఏంటి నేను 6వ స్థానంలో కూర్చోమంటాను? నేనేంటి నా రేంజ్ ఏంటి? నాకైతే 5వ స్థానం ఇస్తే లేకపోతే నేను వెళ్తాను. ఆగు. అమ్మో ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సర్లే ఏసే నువ్వు మాట్లాడుకో. ఏసయా రాజీ వచ్చి 5వ స్థానంలో కూర్చో. పంకు అమ్మగారు ఫ్రెండ్ రాజీకి ఏం కావాలో చూసుకో. అమ్మగారు. అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు. అమ్మగారు మిమ్మల్ని అడగచ్చు అమ్మగారు. అమ్మగారు మిమ్మల్ని అడగచ్చండి అమ్మగారు. మీరేమో అక్కడ చెట్లు ఇక్కడ మొక్కలు అక్కడ మారుతూ ఉంటారు కదండి. అదే ఆ మారుగొడ్డ పక్కన ఓ మొక్కితే బిల్ చేసేసుకుంటాను అమ్మగారు. ఏంటి ఏమైనా పిచ్చి ముక్క అనుకున్నావా? ముక్క ఏముంటుంది? అయ్యి బాబా అమ్మగారు ఓ మొక్కిచ్చారనుకో ఆ మారుగొడ్డ పక్కన బిల్ ఏం చేసేసుకుంటాను. మాట్లాడుతున్నావు? అయ్యి బాబు మమ్మల్ని బిల్ చేసేసి అయ్యో ఇది మళ్ళీ ఏం చేస్తున్నా? రాజీ ఏంటి ఏంటి ముక్క చెక్క అంటుంది? ఏం మాట్లాడుతున్నావే? అవి వదిలి అమ్మగారు. ఆ అమ్మగారు మొక్కితే మా మారుగొడ్డ పక్కన బిల్ చేసేసుకున్నాను. ఒకదానివి ఇంటికి వచ్చిన అందరి దగ్గర ఏదో ఒకటి అడిగి నా పరువు తీస్తావంటే లోనపై పని చూసుకో. రమ్మంటారు పొమ్మంటారు అన్నీ అలాగే. ఏ పంకు అమ్మగారు ఎవరు వచ్చారు చూడు. అయ్యి వెళ్తున్నాను అమ్మగారు.
ఇంట్లో పట్టుకుంటారు కదా అదే మీ చెల్లెలు గారు వచ్చింది. ఏంటి ఎలా అంటావు? అది నా చెల్లి. ఎవరనుకుంటున్నావు? మా ఆయన చెల్లి అనుకుంటున్నావా? నా చెల్లి. అబ్బో. అవన్నీ దానివే, ఒక్క నా మొగుడు తప్ప. అది కూడా ఎందుకు పంచుకోపోయారా? హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాను, బాగున్నావా? బాగున్నాను అక్క. రా, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పెళ్ళి నా ఫ్రెండ్స్ అక్క. ఇంకా అవ్వలేదే, నువ్వు వచ్చినా కానీ ఇప్పుడు మొదలు పెడతాను. సరే అక్క. ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వీళ్ళందరూ దగ్గర జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అదేంటక్క, నేను చూసుకోవడం ఏంటి? నీ పని మనిషి పంపు ఉంది కదా, అది అది ఉందలేవే, నువ్వు చూసుకో, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా, నువ్వు దగ్గరికి చూసుకో, సరేనా? సరే అక్క. అక్క అక్క, చెప్పే. ఇక్కడెక్కడ ప్లేస్ లేదక్క, నేను ఎక్కడ కూర్చోను? ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. సరే అక్క, ఇక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు, ఆయన లేపేసి కూర్చోనా? సరే చెల్లి, ఇల్లంతా నీదే అని చెప్పాను కదా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. కూర్చుని వేస్తారు. ఇదిగోనంట రోజుట్టమే నేను ఇంట్లోకి. పంపు పంపు, వస్తానమ్మ గారు. ఏంటమ్మగారు? ఏంటే ఈ మధ్యన మా అక్క పెట్టిన తిండి తిని బాగా వలిసినట్టున్నావేంటి? ఏంటి? నేను పంచనా? నేను మా ఇంట్లో పడుతుంది 10 పంచింది నువ్వు. నన్ను పంచారంటే నేను పని కార్యటమ్మగారు. చెల్లి ఏంటే? ఈ పని మనిషి చూడు ఏం అవుతుందో. నేను లావు ఎక్కువైపోయానంట నువ్వు పెట్టిన తిండి తిని తిని. ఏం పట్టించుకోవే, పట్టించుకోకే, అది అలాగే మాట్లాడుతూ తెలుసు కదా, ఏం పట్టించుకోకు. అమ్మయ్య, పిలిచిన వాళ్ళందరూ వచ్చేసినట్టున్నారు. నేను పిలవగానే నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మా ఎసయా, ఆగండి ఎసయా. మీ అందరికీ తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి కుదిరిందని. అయితే ఇంతలోనే మా బిజినెస్లో చాలా లాస్ వచ్చి మేము చాలా నష్టపోయాం. అమ్మా ఆగండి ఎసయా. మీ అందరికీ నేను చాలాసార్లు హెల్ప్ చేశాను. మీ అందరి కష్ట సమయంలో నేను ఆదుకున్నాను కదా. ఈ నా కష్ట సమయంలో కూడా మీరందరూ నన్ను ఆదుకుంటారని నమ్మకంతో నేను మిమ్మల్ని పిలిచాను. అమ్మా ఆగండి మాట్లాడుతున్నాను కదా. మీరందరూ తప్పకుండా నాకు సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. రాణి, సారీ ఇంకా నేను ఇంకా పొద్దుగా స్టార్ట్ అయిపోయాను. సో మనీ ఎక్కడ దాంట్లో పెట్టేశాను. సారీ హెల్ప్ చేసుకుంటా, ఏమనుకోకుండా కావాలంటే అది కూడా ఇస్తాను ఇంకా. రాణి, బాయ్ రాణి. బాయ్ బాయ్ బాయ్. హలో, వచ్చేస్తున్నాను. సర్జరీ స్టార్ట్ చేశారా? 5 minutesలో ఉంటాను. డాక్టర్ గారు, సారీ ఇంకా నేను రీసెంట్గానే ఎమర్జెన్సీ సెకండ్ హాస్పిటల్ పెట్టేశాను. సో నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. నువ్వు మళ్ళీ నేను మీ అమ్మాయి పెళ్ళికి పిలువు, అప్పుడు నేను తప్పకుండా నీకు ఏమైనా హెల్ప్ కావాలని చేస్తాను. సారీ ఇంకా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. అదేక ఎలక్షన్లో ఎన్నో లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు నీకు ఏమీ హెల్ప్ చేయలేదు. ఓకే, ఇన్విటేషన్ పంపించి పెళ్ళికి వచ్చి ఆశీర్వదిస్తాను. ఓకేనా? ఒరే గాడి తీయండిరా బాబు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. బాయ్. శిరీష, సారీ అంత, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నీకేమాత్రం హెల్ప్ చేయలేను. సారీ. శిరీష, శిరీష. రాజీ, సారీ, నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, అంటే నేను హెల్ప్ చేయలేను. పెళ్ళికి పిలువ వస్తాను. రాజీ, రాజీ. చెల్లి, అక్క, పిల్లలకి స్కూల్ కట్టడానికే ఫీజుకి డబ్బులు లేక నేను నిన్ను అడుగుదామని వచ్చానక్క. నేను నీకేం హెల్ప్ చేయలేనక్క. సరే అక్క, వెళ్ళొస్తాను. సరే కానీ చీరలకు వెళ్ళేటప్పుడు పిలువు, వస్తాను, కలిపి కొనుక్కుందాం. అయ్యో ఏంటి ఇలా జరిగింది? వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని నేను చాలా నమ్ముకున్నాను. వీళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదు. అమ్మాయి పెళ్ళి ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు దాకా మా తమిళ వెళ్ళిపోయింది, ఇప్పుడే మళ్ళీ మాడిపోయింది. ఒకసారి అడుగుతుందాం. అమ్మగారు, అమ్మగారు. ఏ పంపు ఉండు, నా మనసు ఏం బాగాలేదు. అయ్యో అది కాదండి, ఒక నిమిషం అమ్మగారు. ఏం మాట్లాడితే ప్రశాంతంగా ఉండని ఒకసేపు. అయ్యో అది కాదు అమ్మగారు. ఏమైంది అమ్మగారు? అలాగున్నారు, ఇప్పుడు దాకా కలకలకల మాట్లాడేశారా? అది కాదే పంకు, మన అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునండి. ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను హెల్ప్ చేస్తానని. అవునండి. వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదే, వెళ్ళిపోయారు. అయ్యో
అది కాదు అమ్మగారు, మరేమో మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు కదా, మరి అప్పుడు యేసు బాబు అక్కడ వచ్చినట్టున్నారు కదా అమ్మగారు. అవునే వచ్చారు. మరి మీ ఫ్రెండ్స్ అందరిని అడిగారు కానీ యేసు బాబు గారిని అడిగారు ఏంటంటే మీరు? అడగలేదే. మరి యేసు బాబు గారిని అడిగితే మీకు సహాయం చేద్దరేమో కదా అమ్మగారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వేసాను అడిగినే? అదేంటి అమ్మగారు, క్షమించే దేవుడు రక్షించే దేవుడు అని మీరే అంటారు కదా అమ్మగారు. ఒకసారి అడిగి చూడండి అమ్మగారు, సహాయం చేస్తారేమో. సరే పంకు, అడుగుతాను. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి తలుపులే. అలాగే సరేనా? సరేనమ్మగారు. ఎస్యా, వందనాలు తండ్రి. అయ్యా, నన్ను క్షమించండి ఎస్యా. మొదటగా నాకు సహాయం చేస్తానని చెప్పి మీరే వచ్చారు తండ్రి. కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టి నా బంధువులు స్నేహితులు అని వాళ్ళని నేను ఆశ్రయించానయ్యా. కానీ వారెవ్వరూ నాకు సహాయం చేయలేదు ఎస్యా. అయ్యా, నా కుమార్తె పెళ్ళి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎస్యా. అయ్యా, నాకు సహాయం చేయండి ఎస్యా. నన్ను ఆదుకోండి ఎస్యా. నాతో మాట్లాడండి ఎస్యా. అమ్మా, నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్లిని నేనే ఘనంగా జరిగించేదను. నేను విడివని దేవుడని, ఎడబాయని దేవుడని, నీ కొరకు నా ప్రాణమే పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీదనే ఆనుకో తల్లి. నీ బిడ్డ పెళ్లిని మేలుగా జరిగించబోతున్నాను. నీ కొరకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ధైర్యంగా ఉండు తల్లి. ఎస్యా, వందనాలు ఎస్యా. చాలా థ్యాంక్స్ ఎస్యా. ఎస్యా, మీకు వందనాలు తండ్రి. ఆమేన్. అమ్మయ్య, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎస్యా నాతో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. మళ్ళీ వెళ్ళిపోతుంది మా అమ్మగారు. అమ్మగారండి, అమ్మగారు ఏంటి అమ్మగారు? ఏ పక్కు రావే, ఇలా రైనా వచ్చి కూర్చో. అయ్యో మీ పక్కన కూర్చోవాలా? అయ్యో నేను కూర్చున్నాను అమ్మగారు. పర్వాలేదే, నువ్వు మా ఫ్యామిలీలో ఒక్కదానివే అయ్యో కూర్చో. నేను మీ ఫ్యామిలీ అమ్మగారు. అయ్యో ఏమైంది అమ్మగారు? ఎస్యా నాతో మాట్లాడాడు పక్కు. అయ్యో, చాలా సంతోషం అమ్మగారు. నన్ను భయపడొద్దని చెప్పాడు. అయ్య బాబు, ఎస్యా దగ్గరుండి అమ్మాయి పెళ్లి జరిగిస్తానని చెప్పాడు. అయ్య బాబు, అయితే మీ యేసు బాబు చాలా మంచి దేవుడు అమ్మగారు. అయితే ఈ లెక్క నేను కూడా మీ యేసు బాబు నమ్ముకుంటాను అమ్మగారు. హలో, హలో, ఏయ్, మనకి మన షేర్స్ అన్ని మనకు వచ్చేసినాయి. అవునండి. అవును, మన డబ్బంతా మనకి వచ్చేసింది. అయ్యో, చాలా సంతోషంగా ఉందండి. మన అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చు. చాలా సంతోషంగా ఉందండి సరే, నాకు. నేను ఇంటికి వచ్చేస్తాను, ఉంటాను. సరే అండి, ఉంటానండి. ఏ పంకు, అమ్మగారు ఏంటంటే షేర్స్ పోయి అని చెప్పాను కదా బిజినెస్ లో. అవునండి. మన షేర్స్ అన్ని మనకు వచ్చేసినాయండి. అయ్యో, చాలా సంతోషం. అయితే నాకు పొట్టిచారు ఖాయం అయితే. కొంటాను నీకు. అయ్య బాబు, అలాగేనండి అమ్మగారు. అయితే నాకు ఈ ఆదివారం చదివిపించండి. ప్రతి ఆదివారం నేను కూడా మీతో పాటు చచ్చిపోతాను అమ్మగారు. ఏ పంకు, నువ్వు చర్చికి వస్తావా? అవునండి అమ్మగారు. సరే, నీకు ప్రతి ఆదివారం నేను సెలవు ఇస్తాను, సరేనా? అలాగేనండి అమ్మగారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను పంకు. అవునండి అమ్మగారు. ప్రతి ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టి వాళ్ళతో కలిసి సినిమాలు, పబ్బులు, క్లబ్లు అంటూ వాళ్ళ వెనకాలే తిరిగాను. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు. యేసయ్య మాత్రం, యేసయ్య నన్ను విడిచిపెట్టిన యేసయ్య నాకు సహాయం చేశాడు. నేను ఈ తప్పును తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి నేను మానుకుంటా, నేను మందిరానికి వెళ్తాను. ఈసారి నుంచి ఆదివారం మన ఇద్దరం కలిసి మందిరానికి వెళ్దాం, సరేనా? అలాగేనండి అమ్మగారు. రావే, మన ఇద్దరం వెళ్దాం. అలాగేనండి అమ్మగారు. వెళ్దాం అమ్మగారు. చూసారు కదండి, స్కిట్ ద్వారా దేవుడు చెప్తున్నాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ లోకంలో మనం కొన్ని మనలో ఉన్నాయి. దేవుడిని ఫస్ట్ అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. దేవుడిని మర్చిపోయి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఏమని, నాకు అది కావాలి, ఇది కావాలి. ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రి దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో, కౌన్సిలర్, ఏంటి మన అవసరతలు బట్టి మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒకసారి అడిగి దేవుడిని ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఈ స్కిట్ ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే కనుక, మన దేవుని మీద నమ్మకం ఇస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు, మనకి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదకడి దొడకుడు, తట్టుడి తీయబడిన దేవుడు మనతో ఉంటాడు. దేవుడి చెట్టు దీవించగాక. ఆమేన్. అందరూ